నమస్తే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్, తెలుగు సినిమా విషయానికి వస్తే నెక్స్ట్ ఇయర్ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి సార్. అంటే డిజిటల్ రైట్స్ మార్కెట్ పడిపోవడం కానీ, ఆల్రెడీ ఓటీటీ రైట్స్ కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అన్న న్యూస్ వస్తుంది సార్. ఏంటి సార్ పరిస్థితి? ఏమన్నా మామూలు ఇప్పటి నుంచి మనం చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను కదా నేను, సార్ డిజిటల్ ఎప్పుడు పడిపోతుంది, శాటిలైట్ ఇట్లాగే పడిపోయింది, ఇది ఇట్లాగే పడిపోతుంది, పడిపోయినప్పుడు ప్రాబ్లం వస్తుందని ఎప్పుడో చెప్పాను. అది ఇప్పుడు వచ్చింది. అది నాన్ థియేట్రికల్ వీటి మీద, ఓటీటీ మీద నమ్ముకుని సినిమాలు తీయదని మీరు చాలాసార్లు ఇక్కడే ఇంటర్వ్యూస్లో చెప్పారు. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే పరిస్థితులు వస్తున్నాయి. ఎలా ఇండస్ట్రీ జాగ్రత్త పడాలంటారు సార్? ఏముంటుంది ఇప్పుడు మనమే అదే తెలుసుకోకుండా ఇది అవుతుందని తెలియకుండా రేట్లు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు వాళ్ళు తగ్గించరు, ఇది పెరుగుతుంది, లాస్ ఉంటుంది. సో కొంతకాలం మళ్ళీ ఇబ్బంది ఉంటుంది. అంటే శాటిలైట్ అయినప్పుడు జరిగినట్టే ఉంటుంది. మళ్ళీ కొంతకాలం స్లంప్ వస్తుంది, మళ్ళీ మామూలు సెట్ అవుతారు. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే 4-5 కంపెనీల్లోని చేతుల్లోనే ఉంది ఇండస్ట్రీ అంతా. అంటే చేతుల్లో కూడా కాదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి డేట్లన్నీ, హీరోలు డైరెక్టర్లని. సో వాళ్ళు 4-5 కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. ఇంతకుముందు అంటే మొత్తం ఆ శాటిలైట్ రోజుల్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉండేవారు. ఇప్పుడు ఉన్నారు, బట్ మేజర్ ఫిల్మ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఈ 5 కంపెనీల్లో ఉన్నాయి. సో ఇప్పుడు అంత ఇష్యూ కాదు. ఇట్లా 5 కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే అయిపోతుంది. వాళ్ళే కదా ఎక్కువ సినిమాలు తీసేది, వాళ్ళు తగ్గిస్తారో ఏం చేస్తారో చూసుకోవాలి. అంటే మిగిలిన వాళ్ళకి ఎట్టగా బిజినెస్ లేదు. అది బిజినెస్లో డిఫరెన్స్ వచ్చేది ఈ 5. సో పెద్ద తేడా ఉండదు. కూర్చొని సార్ట్అవుట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయంటారా సార్? ఉంటాయి, ఉండకుండా ఏముంటాయి. అంటే వాళ్ళే కాస్ట్ తగ్గించుకుంటారు, లేకపోతే రిలీజ్ చేసి హిట్ సినిమాలు తీయటం మొదలెట్టారు అనుకోండి. ఇంతకుముందు ఏం చేశారంటే ఎడాపెడా సినిమాలు తీసేయటం మొదలెట్టారు. కథ ఎట్ట ఉన్నా పర్లేదు, కాంబినేషన్ ఉంటే చాలని తీశారు. ఇప్పుడు కాంబినేషన్తో పాటు కథ కూడా ఎత్తుక్కుంటారు, ఓపిక చేస్తారు. అంతే చేసుకోవాలి, తప్పదు, చేయకపోతే నిలబడదాం. లేదంటే హిట్ సినిమా తీస్తేనే వాళ్ళు కొనే పరిస్థితి వస్తుంది. లేదంటే ఒకవేళ ఒప్పుకున్నా కానీ రేట్లు తగ్గిస్తామంటున్నారు. ఆ పరిస్థితి వస్తే ఇబ్బంది పడతారు కదా. ఎందుకంటే ఇంతకుముందు ఫ్లాప్ సినిమాలకు కూడా డబ్బులు వచ్చినాయి వాళ్ళకి. సో అందుకని అప్పుడు చెప్పాను, ఫ్లాప్ సినిమాలు కూడా లాభాల్లో ఉన్నారు కాబట్టి ఇట్టా ఉంటున్నాయి అని. ఇప్పుడు డెఫినెట్గా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 2023లో సినిమాలు అన్నీ బాగున్నాయి. పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలు కానీ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ బాగున్నాయి. సో ఆల్రెడీ ఒళ్ళు దగ్గర పెట్టి తీయటం మొదలెట్టారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా తీస్తారు సినిమా. సరే, అయితే అంటే 2023 ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం గత ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం సార్. ఈ సమస్య సినిమాలకు సంబంధించి, సినిమాల పరంగా చూస్తే 2024 కూడా డెఫినెట్గా బాగుండే అవకాశాలే ఉన్నాయని మీరు కూడా అన్నారు. సో ఈ అంటే బడ్జెట్ విషయానికి వస్తే సార్, అది కూడా గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా బడ్జెట్ అంటే ఒక మిడ్ రేంజ్ హీరోలు చిన్న బడ్జెట్ సినిమా అయినా కొంత తగ్గకపోవడం కొన్ని రకాల ఇబ్బందులకి కారణం అవుతుంది. ఇప్పుడు తగ్గవమ్మా, ఇప్పుడు తగ్గవు. అంటే మళ్ళీ పెద్ద సినిమాలు తగ్గటం మొదలెడితే కానీ చిన్న సినిమాలకి ఈ తగ్గవు. సో మనం ఆల్రెడీ పెరిగిన దాన్ని తగ్గించడం చాలా కష్టం. మనం ఏదో పండితుల్లో తగ్గిపోతాయి అనుకోవటం అంత ఈజీ కాదు. ఒకసారి పెరిగింది పెరిగే ఉంటుంది, అక్కడే ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది చూసుకోవాలి. వర్కింగ్ అవర్స్ ఇంకోటో వాళ్ళు చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలని. సో వీలైనంత తక్కువ బడ్జెట్తో తీసిన సినిమాలు హిట్ అయిన దాఖలాలు కూడా మనకు చాలానే ఉన్నాయి కదా. అవును. సో అవి ఎక్కడ సక్సెస్ అయ్యాయంటే ఏం చెప్తారు? కథ ఇప్పుడు బలంగా ఉంది. టోటల్గా కొత్త వాళ్ళే కదా, ఎక్సెప్ట్ ప్రియదర్శి ఇంకెవరు లేరు దాంట్లో తెలిసిన ముఖం. బట్ సినిమా హిట్ అయింది కదా. సో అట్లా చేసుకోవచ్చు. ఈవెన్ మసూద్ అని ఒక సినిమా వచ్చింది, ఆ సంగీత వాళ్ళు ఎవరు అసలు అవుట్డేటెడ్. అప్పుడు వాళ్ళని పెట్టి కూడా హిట్ సినిమా చేశారు. మొన్న వచ్చింది పొలిమేర 2 అని వచ్చింది, అందులో కూడా పెద్ద ఆర్టిస్టులు ఎవరు లేరు. సో చేసుకోవచ్చు, చేయాలంటే చేయొచ్చు. సో బడ్జెట్ విషయానికి వస్తే హీరోలు ఒక్కళ్ళే కాకుండా మిగతా ఏ అంశాలు బడ్జెట్ పెరగడానికి కారణాలంటే ఏం చెప్తారు సార్? హీరోలు ఒక్కళ్ళే కాదు, హీరోతో పాటు సపోర్టింగ్ కాస్టింగ్ ఉంటుంది, టెక్నీషియన్స్ అన్నీ పెరుగుతూ వచ్చినాయి కదా. పెరిగినవి తగ్గవు ఇప్పుడప్పుడే. సో అక్కడికి మనం దానికి ఎట్లా అనేది ఆలోచించుకోవాలి. ఇది ఏం కథ ఉంటే ఏముంది పెద్ద డబ్బు. ఎందుకంటే ఇంత డబ్బు ఉందనే తెలుగు సినిమాలు ఇంత డబ్బు అనేది ఇంతకుముందు తెలీదు. సో డబ్బు చాలా ఉంది. మనం మంచి సినిమా తీస్తే ఎంతైనా రావచ్చు, ఎంత ఖర్చు పెట్టినా నష్టం లేదు అన్నంత లెవెల్లో వస్తుంది తెలుగు సినిమాకి డబ్బులు. సో నువ్వు మంచి ప్రాజెక్ట్ తీసుకోండి, పాజిటివ్గా ఉండే ప్రాజెక్ట్ తీసుకుని మంచి కథ తీసుకుని మంచి సినిమా తీస్తే ఆ పెరిగింది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే మనం యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు అన్నీ పెరిగినాయి అనుకుంటాను. యాజ్ అ టెక్నీషియన్ మీలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పడే కష్టానికి నాకు సరిపడ రావట్లేదని అనుకుంటారు.
సో వాళ్ళు కరెక్టే, వీళ్ళు కరెక్టే. అదేంటి వాళ్ళ ప్రొడ్యూసర్ కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్టిస్ట్ కానీ హిట్ సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా, చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పడే కష్టం ఒకటే. ఆ కష్టం పడ్డప్పుడు మంచి సినిమా తీస్తే డబ్బులతో పాటు సినిమా ఆడితే తృప్తి ఉంటుంది టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్కి కూడా డబ్బులు వస్తాయి. సో అది కాకుండా ఊరికే రోజు సినిమా తీసి బయటపడేద్దాం అనే సినిమా తీసి ఫ్లాపులు చేయటం కంటే మంచి సినిమాలు తీయటం, సరిగ్గా తీయటం అనేది అవసరం ప్రొడ్యూసర్లకి. వాళ్ళు తీస్తే ప్రొడ్యూసర్లకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ బాగుంటుంది. వాళ్ళకి పని దొరుకుతుంది, ఈయనకి డబ్బులు వస్తాయి. ఓకే సార్, నంబర్ ఆఫ్ మూవీస్ అనేవి ఎక్కువ వస్తే అంటే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా చాలా మందికి ఉపాధి దొరుకుతుందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు కదా సార్, మీరేమంటారు దాని మీద? అది ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఉపాధి దొరకడం నిజమే. ఇప్పుడు ఉపాధి అసలు సమస్య లేదు. ఒకనొకప్పుడు మీకు సినిమా అంటే ఓన్లీ సినిమా ఉండేది. ఇప్పుడు సినిమా ఉందా, ఓటీటీ ఉంది, డిజిటల్ ఉంది, శాటిలైట్ ఉంది. శాటిలైట్ సినిమాలు ఉంటున్నాయి వేరే, ఓటీటీ సినిమాలు వేరే ఉంటున్నాయి, సీరియల్ సినిమా టీవీ సీరియల్ ఉంటున్నాయి, షార్ట్ ఫిల్మ్స్ ఉంటున్నాయి, వెబ్ సిరీస్లు ఉంటున్నాయి. ఇన్ని రకాలుగా వచ్చేసినాక మనకు ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ పని ఉంది. సరిపోవట్ల మనుషులు యాక్చువల్గా అంత పని ఉంది. టెక్నీషియన్స్ ఇంకా ఇంకా కావాలి, ఆర్టిస్టులు ఇంకా ఇంకా కావాలి మనకి, అంత పని ఉంది దీంట్లో. ఇది కాకుండా ఈవెంట్స్ ఉంటున్నాయి, ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, అన్నిట్లోనూ ఎంగేజ్మెంట్ చాలా ఉంటుంది. సో పనిని గురించి పెద్ద ఇష్యూ కాదు, పని అందరికీ దొరుకుతుంది. సినిమాలు తగ్గినా పెరిగినా దొరుకుతుంది పని. ఓన్లీ థింగ్ ఈజ్ క్వాలిటీ ఫిల్మ్స్ చేయటం అనేది ఇంపార్టెంట్. చేస్తే అంతే పని ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం లేదు. సార్, పెద్ద బడ్జెట్లో ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, చిన్న బడ్జెట్లో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు, బ్లాక్ బస్టర్స్ అనేవి అట్లా చాలా ఉన్నాయి. సో అంటే వీళ్ళు అంటే ఒక పేరున్న హీరోలు, ఒక రేంజ్ ఉన్న హీరోలు మాత్రమే చేస్తే హిట్ అవుతుంది అన్నది కరెక్ట్ కాదని చాలా సినిమాలు ప్రూవ్ చేసేసింది కదా సార్. సో ఎందుకు ఆ దిశగా ఇంకా ఎక్కువ సినిమాలు రావడానికి ఎందుకు ప్రయత్నం జరగడం లేదనుకోవచ్చు సార్? ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు 200 సినిమాల దాకా రిలీజ్ అవుతాయి సంవత్సరం. దాంట్లో 40 సినిమాలు మీరు చెప్పే హీరోలతో సినిమాలు ఉంటాయి. మిగిలిన 160 సినిమాలు చిన్న హీరోల సినిమాలే, కొత్త వాళ్ళ సినిమాలు. అందులో కొన్ని వస్తూ ఉంటాయి, పడుతూ ఉంటాయి. సో అన్ని ప్రయత్నం జరగకపోవటం కాదు, అందులో సరైన సినిమాలు, ఇందాక చెప్పినట్టు సరైన సినిమాలు తీయాలి మనం. ఇప్పుడు లాస్ట్ 23లో దగ్గర 15 సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు, బిలో 10 crores చేసిన సినిమాలు. బట్ బడ్జెట్ కాస్ట్ వచ్చేటప్పుడు, కలెక్షన్ వచ్చేటప్పటికి 20 కోట్లు 30 కోట్లు చేసిన సినిమాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే సరైన సినిమా తీస్తే వస్తుంది. మనం ఏమవుతుందంటే వీళ్ళు ఒక కేజీఎఫ్ హిట్ అయిపోగానే, RRR హిట్ అవగానే అలా తీద్దాం అనుకుని చిన్న సినిమా వాళ్ళు కూడా తీస్తున్నారు. అది నేను వాళ్ళు అంత బడ్జెట్ పెట్టి అక్కర్లేదు, నేను చాలా తెలివిగానే తక్కువ బడ్జెట్కి అదే సినిమా తీస్తున్నారు. అది తప్పు. ఇప్పుడు ఈ మనకి 20 సినిమాలు ఏదో ఆడినాయి అనుకుంటున్నాం, 60 సినిమాలు 20 డిఫరెంట్ కథలు, 20 డిఫరెంట్ జానర్స్, అందుకని ఆడుతున్నాయి. సో నువ్వు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సినిమా తీయటం అనేది నేర్చుకోవాలి. టెక్నీషియన్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఆడతాయి సినిమా. సార్, అయితే ఒక సినిమా అంటే కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కొత్తగా వచ్చిన సింగర్ కానీ, ఏదన్నా ఒక చిన్న బడ్జెట్ మూవీనే తీసుకుందాం, ఒక మూవీలో ఒక సాంగ్ కానీ, అది లిరిక్స్గా హిట్ అవ్వడం కానీ, లేదంటే సాంగ్ మ్యూజికల్గా హిట్ అవ్వడం, ఇవి చూస్తే నెక్స్ట్ వెంటనే వాళ్ళ చేతిలో కొన్ని సినిమాలు ఉంటాయి, ఇమ్మీడియట్గా రెమ్యునరేషన్ కూడా వాళ్ళు పెంచేయడం, ఇవి కూడా ఒక కారణమే కదా సార్ బడ్జెట్ లేనప్పుడు కష్టాలు ఉంటాయి. బడ్జెట్ పెరగడానికి ఉంది. ఇప్పుడు అంతకుముందు ఆ సినిమా ఆయన ఆ పాట పాడితే ఆయన ఎవరు పట్టించుకునేవారు కాదు. వాళ్ళు పాట పాడితే హిట్ అయిన సాంగ్ తర్వాత మళ్ళీ పాట పాడితే దానికి వాల్యూ వస్తుంది కదా, అక్కడ అది రెమ్యునరేటివ్ అవుతుంది కదా ప్రొడ్యూసర్కి ఆటోమేటిక్గా. సో వీళ్ళు పెరుగుతున్నాయి, వాళ్ళకి లాభం వస్తే వీళ్ళు పెంచుతారు అంతే. ఓకే, ఎవరైనా అంతే కదా, గివ్ అండ్ టేకే కదా. ఇక్కడ లాభం ఉంటేనే కదా మనం డబ్బులు పెడతాం, అది పెట్టాం. ఓకే, సో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందంటారు సార్? కథను బట్టే సక్సెస్ రేట్ దీనికి సంబంధం లేదు. నువ్వు కథ సరైన కథ తీయనంతకాలం సక్సెస్ రాదు. చిన్నవాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, పాత వాళ్ళైనా, నువ్వు మంచి కథ తీసుకుని వస్తే కొత్త వాళ్ళతో అయినా హిట్ అవుతుంది, పెద్దవాళ్ళతో అయినా హిట్ అవుతుంది, చిన్న మధ్య వాళ్ళతో అయినా హిట్ అవుతుంది, ఫ్లాప్ హీరోలతో అయినా కూడా హిట్ అవుతుంది. ఓకే, కథ బాగుంటాయి అంటారు. ఓకే, సో పెద్ద పెద్ద బ్యానర్స్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్తో ఇక్కడ బడ్జెట్లు తట్టుకోలేక, అంటే కారణాలు ఏవైనా కావచ్చు, బాలీవుడ్లో సినిమా తీద్దామన్న చర్చలు జరుగుతున్నాయి, మీకు తెలిసిందే అది. సో ఈ విధంగా ఇక్కడ హీరోలు కానీ రెమ్యునరేషన్ కానీ తట్టుకోలేం, ఒకవేళ
సినిమా హిట్ అవ్వకపోతే సో బాలీవుడ్ వాళ్ళతో తీయడం అక్కడి నుంచి ఎలాగో తెలుగులో డబ్ చేసుకుంటాం కదా అని చెప్పి ఇటువంటి ఆలోచన అనేది పెరిగితే అది తెలుగు ఇండస్ట్రీకి టాలీవుడ్కి ఇబ్బందే కదా సార్? అదేం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. అసలు అటువంటి ఆలోచన ఏమి రాదు. వచ్చినా అది కరెక్ట్ గారు. ఇప్పుడు ఎక్స్ హీరో ఇక్కడ ఉన్నాడు, ఆయనతో నాకు వర్కౌట్ అవుతుంది. అక్కడ బాంబేకి వెళ్ళి ఇంకో ఎక్స్ హీరోతో తీస్తాను. ఇక్కడ ఎక్స్ హీరో మల్టీ లాంగ్వేజ్లో పనికి వస్తాడు. ఇప్పుడు అంటే ఈ మధ్య అలవాటు అయిపోయింది మనకి. ఇప్పుడున్న హీరోలు అందరూ ఆల్మోస్ట్ ఆ టాప్లో 10-15 మంది బాంబే హిందీ సినిమాల్లో కూడా వాళ్ళ డబ్బింగ్ సినిమాకి వాళ్ళకి ఒక మార్కెట్ ఉంది. బట్ హిందీలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి తెలుగులో మార్కెట్ లేదు. సో తెలుగు మార్కెట్ ఇక్కడ ఇప్పుడు అందుకే ఇప్పుడు ప్రభాస్ గారు సినిమా అక్కడికి వెళ్తే ఇక్కడ తెలుగు సినిమాకి ఒక రేట్ వస్తుంది. ఇప్పుడు అదేది మొన్న వచ్చింది రాముడు వేసాడు ఆయన ఆదిపురుషులో హిందీ హీరో వేసి ఉంటే తెలుగులో అన్ని డబ్బులు వచ్చేవి కాదు. అది ఫ్లాప్ అయింది కానీ బట్ అయినా కూడా అంత డబ్బులు వచ్చేవి కాదు. ఇప్పుడు మొన్న వచ్చిన సినిమాలు ఏవో ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ గారు చేశారు. ఇప్పుడు ప్రభాస్ గారు మళ్ళీ సలార్ చేస్తున్నారు. అది కన్నడ హీరో చేశాడు అనుకోండి, తెలుగులో అంత డబ్బు రాదు కదా. సో తెలుగు హీరో కాబట్టి ఇక్కడ డబ్బులు వస్తాయి. అట్లాగే హిందీ హీరో చేశాడు అనుకుందాం. హిందీ హీరో చేస్తే ఇప్పుడు వాళ్ళకి తెలుగులో ఏముంటుంది? సల్మాన్ ఖాను, అమీర్ ఖాన్ వీళ్ళందరూ చేశారు. వీళ్ళందరూ సినిమాలు డబ్బింగ్ చేశారు మనకి. ఎప్పుడన్నా ₹1 2 కోట్ల మీద చేసినాయి. మొన్న జవాన్ ఒకటి చేసింది, కొంచెం 5-6 కోట్లు 7-8 కోట్ల దాకా చేసినట్టు. సో ఇక్కడ పెద్ద మార్కెట్ ఉండదు. బట్ మన వాళ్ళకి ఫిక్స్డ్ మార్కెట్. ఏ హీరోకి 10 కోట్లు, హీరోకి 20 కోట్లు, హీరోకి 30 కోట్లు, హీరోకి 50 కోట్లు అట్లా ఆల్రెడీ మార్కెట్ ఉంది. సో మన వాళ్ళకి ఇక్కడ మార్కెట్ లేదు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చించేస్తారు అనుకోవటం, వాళ్ళ మార్కెట్ వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న గదర్ 2 అక్కడ పెద్ద హిట్ అయింది. 600 కోట్లు 700 కోట్లు చేసింది. మన తెలుగు డబ్బింగ్ చేయలేదు, వాళ్ళు తెలుగులో లేదు. ఇక్కడ మామూలుగా హిందీ సినిమా ఆడింది పోయింది అంతే. అదే ఇక్కడ ఉన్న ఈ హీరో, ఇక్కడ ఫ్లాప్ హీరోల సినిమాలు కూడా అక్కడ డబ్బింగ్లు కొనుక్కునే కదా వీళ్ళు హీరోలుగా మిగులుతున్నారు ఇక్కడ చాలామంది. వీళ్ళకి అసలు ఇక్కడ ఆడవు, తెలుగు సినిమాలే ఆడవు, కానీ వాళ్ళు హిందీలో డబ్బింగ్లో వాళ్ళు బాగా ఆడుతున్నాయి. అయితే మళ్ళీ వాళ్ళు హిందీలో డైరెక్ట్గా చేస్తే ఆడతాయి అంటే ఆడవు మళ్ళీ. సో పరిస్థితి చెప్పలేమంటారా? ఎలా అయినా చెప్పలేం కాదు, ఇట్లాగే ఉంటుంది. ఊరికే కొంచెం టెంపరీగా మనం మాట్లాడుతూ ఉంటాం అంతే. మనకి పని లేదు కాబట్టి మనలాంటి వాళ్ళతో ఎక్కువసేపు టైం పాస్ చేసుకోవడానికి పనికి వస్తాయి. అవి ఏమి నిజాలు కాదు. సో సలార్ గురించి ఎలాగో చెప్పారు కదా, సలార్ గురించి మాట్లాడదాం సార్. సలార్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎలాగో పెద్ద హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్? బాగానే ఉంటుంది, బాగుండాలి కూడా. అంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు బాగుండాలి, సినిమా బాగుంటుందని అనుకుందాం. మనకు తెలియదు, చూడాలి కదా. చూడకుండా మనం ఏం డిస్కస్ చేస్తాం దాని గురించి. ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు అన్న టాక్ వస్తుంది కదా. అక్కర్లేదు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఆ సినిమాకి ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆ సినిమాని గురించి మాట్లాడని మీడియా, సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఉందా ప్రతిరోజు? ఇంకా పబ్లిసిటీ ఎందుకు దానికి? అందరం దాని గురించే మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా దాన్ని, సినిమా చూసే ప్రజలందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అంతకంటే పబ్లిసిటీ ఎందుకు? దానికి ఆల్రెడీ ఒక క్రేజ్ ఉంది, ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు పబ్లిసిటీ మళ్ళీ ఒక ప్రమోషనల్ ఏదైనా చేసినా కూడా ఖర్చు, శ్రమ తప్ప దానివల్ల వచ్చేది ఎక్స్ట్రా ఏమి రాదు. ఎక్స్ట్రాగా ఉండదు. ఏదో ఫ్యాన్స్ వాడికంటే ఆ హీరో కంటే మా హీరోది ఎక్కువ ఖర్చు పెట్టి చేశారు, నీళ్ళు సంకలు కొట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప సినిమాకి పెద్దగా హెల్ప్ ఏమవుతుంది. ఆల్రెడీ హెల్ప్ అయ్యేది ఆ సినిమా మీద వచ్చిన క్రేజ్తోనే హెల్ప్ ఉంది దానికి. సో దానికి కొత్తగా ఏం చెయ్యక్కర్లేదు నా ఉద్దేశం అది. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్.